హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రమ్య. మేము ఉంటున్నది బుర్హాన్పూర్ మధ్యప్రదేశ్ అనే ప్లేస్ అండి. ఇక్కడ ప్రవచనాలు నిర్వహిస్తున్నారు అని చెప్పి మా ఓనర్ గారు పిలిస్తే వెళ్దామని చెప్పేసి బయలుదేరామండి. ఇక్కడ వీళ్ళు పండరినాథుడిని చాలా భక్తిగా కొలుస్తూ ఉంటారు. ఇది మా ఓనర్ గారి హౌస్ అండి. స్వామివారిని ఇలా ఏర్పాటు చేసుకున్నారండి. ఇలా పాదుకలు ఇలా పెట్టారు. ఈ ప్రవచనానికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఈ హుండీలో ఎంతో కొంత డబ్బులు అనేది ఇస్తే అవన్నీ కూడా పండరినాథుని దర్శనానికి వెళ్ళినప్పుడు ఇస్తారంటండి. చాలా భక్తి శ్రద్ధలతో ఇలా పూజలు అవి నిర్వహిస్తూ ఉంటారండి. పిండి ప్రమిదలతో స్వామివారికి ఇలా దీపాలతో ఆహ్వానం పలికారు. తర్వాత అక్కడ తులాభారం కూడా నిర్వహించారండి. వారి గురువుగారు అంటండి, మహాజన్ అని చెప్పేసి ఆయన వచ్చారనమాట. అంటే మన దక్షిణ భారతదేశంలో చాగంటి గారు ఇట్లా మంచి గురువులు ఉంటారు కదండి, దైవభక్తి గురించి ఇలా ప్రవచన రూపంలో చెప్పేవాళ్ళు అనమాట. ఇలా సంవత్సరానికి ఒకసారి వస్తారంటండి. వచ్చి ఇలా ప్రతి ఒక్కటి అనమాట హిందూ ధర్మం గురించి ఇలా ప్రతి ఒక్కటి కూడా చైతన్యవంతం చేసేలాగా మంచి మాటల్ని చెప్పడం ఇలా చేస్తూ ఉంటారట. సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటారు. ఈయన శ్రీరాముని గురించి, అయోధ్యలో మొన్న జరిగిన విగ్రహావిష్కరణ గురించి ఎంతో గొప్పగా చెప్పారండి. హిందీలోనే ఇంకా మరాఠీలోనే చెప్పారు. భాష ఏదైనా భావం ఒకటేనండి. రాముడు ఎందుకు ఆదర్శప్రాయంగా నిలిచాడు అనే ఒక విషయం గురించి ప్రతి ఒక్కటి కూడా ఆయన చాలా బాగా చెప్పారండి. నా మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడు ఇంట్లోనే ఉండడం, ఇంకా బయటికి నేను ఎక్కువగా వెళ్ళడానికి అవకాశం కూడా ఉండదండి. అసలు ఈయన చెప్పే ఒక్కొక్క మాట కూడా మనసులోనికి అలా చుచ్చుకొని పోతున్నట్టుగా అనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. కొన్ని వందల మంది వచ్చారండి. రాముడు మాత్రమే మానవ రూపంలో ప్రజలకు ఎంత బాగా దగ్గరయ్యాడు, ప్రపంచాన్ని ఎలా ఏలాడు, తల్లిదండ్రులను ఎలా గౌరవించాడు, ఇలా ఒక్క విషయం ఏంటండి, ఎన్నో గొప్ప విషయాలు ఆయన చెప్పారు. నేను కూడా ఆయన ఆశీర్వాదం తీసుకున్నానండి. తర్వాత ఇంతమందికి కూడా భోజనం ఏర్పాట్లు అనేది చేశారు. ఇటువంటి మరెన్నో విషయాలను నేను మీతో పంచుకుంటాను తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.